నియోజకవర్గం నుంచి ఒక్కొక్క నిమిషం మాట్లాడాలి. సభకు నమస్కారం. స్వయాన రైతు ముఖ్యమంత్రి ఉండే కాబట్టి ఈ రైతు వ్యవసాయం ఎద్దు అవన్నీ సంపూర్ణంగా తెలిసిన వాడు మన కేసీఆర్ గారు కాబట్టి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే గొప్పది వ్యవసాయం. రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి గ్రామానికి ప్రతి మనిషికి తల్లి ఏ విధమైన ముఖ్యమో ఆ గ్రామానికి ఆ చెరువు ముఖ్యం, ఆ రాష్ట్రానికి ప్రాజెక్టులు ముఖ్యమని తల్లి లాంటిదని చెప్పేసి ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నమ్మకం కాబట్టి వారికి తెలుసు కాబట్టి మరి వారు ఈ గొప్ప ప్రాజెక్టులు కట్టడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరయ్యా అంటే పెయింటర్ అన్నమాట. ఒకప్పుడు గోడలకు పెయింట్ వేసుకునే అటువంటి వ్యక్తి, తర్వాత ఫ్లాట్లు అమ్ముకున్న వ్యక్తి, బ్రోకర్ దంద చేసి అట్లాగే భూములు దంద చేసి భూములు అమ్ముకున్నటువంటి రియల్ ఎస్టేటర్ కాబట్టి ఆయనకు ఈ ప్రాజెక్టుల విలువ కానీ ఈ వ్యవసాయం విలువ కానీ రైతు గురించి కానీ తెలియదు కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే మనకి దుస్థితి వచ్చింది. ఇవాళ మనకు ఈ విధంగా ఎడారి లెక్క ఇవాళ గోదావరి ఒకనాడు నిండు కుండలాగా, ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు నిండు కుండలాగా ఇక్కడి నుంచి కాళేశ్వరం నుంచి ధర్మపురి వరకు నిండు కుండలాగా ఉన్నటువంటి గోదావరి వల్ల ఈ ఎడారి లెక్క మారిపోయిందంటే ఈ నీళ్ళ విలువ తెలియదు కాబట్టి, వ్యవసాయం విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నది కాబట్టి మనము మరి ఈలాంటి ముఖ్యమంత్రిని పారదోలేంత వరకు, పాతాలోకం మీదే గంగలో బొందబెట్టేంత వరకు మనమందరం కూడా మరి నడుము గట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి ఇది ఒక అంకురార్పణలాగా ఈరోజు మొదలుపెట్టిరు పెద్దలు కాబట్టి చాలా చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిరు. దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్లి ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు మనం వివరించి చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు చేస్తున్నటువంటి ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరికి మనం చెప్పినట్టయితే రాబోయే కాలంలో తప్పకుండా స్వయాన రైతే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ నిండుకుండలాగా ఈ గోదావరి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనమందరం కోరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు.